శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులు అజ్ఞాత శత్రువులు పెరుగుతారు, తస్మాత్ జాగ్రత్త. పైకి నవ్వుతూ వెనకాల నుంచి వెన్నుపోటు పడవాలనుకునే వాళ్ళు కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో విపరీతంగా తయారవుతారు. కాబట్టి ఎవరిని నమ్మద్దు, నమ్మినట్టు ఉండండి. బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే బాస్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది, కొలీగ్స్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పైకి చెప్పకపోయినా బాస్ కానీ కొలీగ్స్ కానీ వెనకాల గోతులు తీసి మిమ్మల్ని డౌన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆఫీసులో అడుగడుగు అప్రమత్తంగా వేస్తూ ఉండండి. అలాగే మీరు ఎంత కష్టపడ్డా కూడా కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో ఈ 11 రోజుల్లో రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు మీరు టెన్షన్ పడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులే శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. మీ మీద లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటారు. దానివల్ల తండ్రి తరపు బంధువులతో గొడవలు పెరిగే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాంటివి జరిగినా కూడా వాళ్ళతో గొడవలు పెంచుకోకుండా జాగ్రత్తగా మాట్లాడండి, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రవి వ్యయంలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడు 12వ స్థానంలో ఉండటం వల్ల వచ్చే సమస్యలన్నీ పోవాలంటే కుంభరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఈ 11 రోజుల్లో ఒక్కసారి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చాలా శక్తివంతమైంది, అన్ని రకాలైన శత్రుబాధలు పోగొడుతుంది. కాబట్టి రవి బలం పెరగాలంటే విష్ణు పంజర స్తోత్రాన్ని కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. తప్పకుండా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడతారు. అలాగే బుధుడు కూడా ఈ 11 రోజుల్లో 12వ స్థానంలో సంచారం చేస్తూ కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు కుంభరాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి చదువుతారు, కానీ వాళ్ళు అనుకున్న ర్యాంకు కంటే కొంచెం తక్కువ ర్యాంక్ వస్తుంది. అంటే వాళ్ళ హార్డ్ వర్క్కి తగిన విధంగా ర్యాంకులు రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తారు. జాబ్ వస్తుంది కానీ వాళ్ళు అనుకున్న ప్యాకేజీలో రాదు, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాదు. వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే తక్కువ క్వాలిఫికేషను, అనుకున్న ప్యాకేజ్ కంటే తక్కువ ప్యాకేజ్తో జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేస్తారు, కానీ అనుకున్న లాభం కంటే తక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. విద్యారంగము, వ్యాపార రంగము, నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగ రంగము, వీటిల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఒక్కసారి 11 రోజుల్లో నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే 12వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 11 రోజుల్లో గ్రహాల వ్యతిరేకత ఎక్కువగా కుంభరాశి వాళ్ళకు ఉంది. 12వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు వృధా ఖర్చులు బాగా ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. రహస్య శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు. కేవలం ఆఫీసులోనే కాదు, ఇంట్లో కూడా రహస్య శత్రువులు తయారవుతారు. సొసైటీలో కూడా రహస్య శత్రువులు తయారవుతారు. ఎక్కడ చూసినా మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని ప్రయత్నించే వాళ్ళు పెరిగిపోతారు. అందరితో ఆచితూచి అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడుతూ చిరునవ్వు మౌనమే సమాధానంగా కుంభరాశి వాళ్ళు 11 రోజుల్లో ముందడుగు వేయాలి. వృధా ఖర్చులు, శత్రుబాధలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే, అలాగే ప్రాపర్టీస్ పరంగా ఉండే టెన్షన్స్ నుంచి బయటపడాలంటే, బ్యాంకు లోన్లు రాక ఇబ్బంది పడుతున్న
సమస్య నుంచి బయటపడాలంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా డల్గానే ఉంటుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో కూడా లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారం ఏంటంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. 11 రోజుల్లో ఒక్కసారి ఇది చేయండి. అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు కానీ 12 సార్లు కానీ చదువుకోండి. తిరుగులేని విధంగా సుదర్శన మంత్రం ఒక రక్షలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. 12వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి 12వ ఇంట్లో శుక్రుడి సంచారం ఉంది. శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్పగా లాభాలు ఉండవు. లాభాలు తక్కువగానే ఉంటాయి. శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు, శుక్రుడు వ్యయంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఆడవాళ్లకు గైనిక్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, మగవాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు రావటం కానీ, ఖర్చులు రావటం కానీ, ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే, వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అంటే ఈ 11 రోజుల్లో ప్రధానంగా రాశి ఫలితాలను నిర్దేశించే గ్రహాలైనటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతలను దర్శనం చేసుకోండి. దుర్గాదేవి, కాలభైరవుడు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలా ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రదేవతలను ఒకసారి దర్శనం చేసుకొని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని వస్తే సంపూర్ణంగా గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కుంభరాశి వాళ్ళు చాలా త్వరగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు
పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు, భోజనం మీద విసుక్కోకూడదు, భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు, ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.